దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందము. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి సంవత్సరం యొక్క చివరి పరిశుద్ధ దినమందు, చివరి దినమందు నీ మందిరములో మరొకసారి మమ్మల్ని చేర్చినందుకు మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. దయగల ప్రభువా, చేరి వచ్చిన ప్రతి ఒక్కరి పక్షంగా మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఉండగా ఇంకనూ మీ ఏర్పాట్లో రావాల్సిన వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉన్న ఆటంకాలను తొలగించండి, మార్గం సరళం చేయండి, సమయానికి నడిపించండి. అయా, నీ మందిరంలో అడుగు పెట్టినటువంటి మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మేమందరము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు సహాయం చేయండి. అలాగే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నిన్ను ప్రేమించడానికి, సేవించడానికి సహాయం చేయండి. దయగల ప్రభువా, ఈ ఆరాధన అంతటిలో కూడా మమ్మల్ని క్రమముగా నడిపించి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఉత్తర ప్రత్యుత్తర భాగంగా కీర్తనల గ్రంథంలో నుంచి 103వ కీర్తన బత్తిన బాబు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుతాడు. ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తరాలు 103వ కీర్తన చదువుకుందాం. చివరి వచనము అందరము ఏకీభవించి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యంజమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకునుచున్నాడు. నరుని ఆయువు గడ్డివలేనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయిను. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములో నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచున్న స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా, ఆయన స్తుతించుడి.
నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఈ వాక్యపు వెలుగులో మన జీవితాలు పరీక్షింపబడును గాక. ప్రత్యేకమైన పాటలు విందాం. కాబట్టి స్వర్ణలత వచ్చి మొట్టమొదట పల్లవి 2 చరణాలు, తర్వాత సురేంద్ర బాబు. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. మము కాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన నీ కార్య
దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగి రానయ్యున్న మహారాజువు నీవయ్యా. దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగి రానయ్యున్న మహారాజువు నీవయ్యా. మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగి రానయ్యున్న మహారాజు నీవయ్యా. మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. చూపుచున్నావు, మారదు నీ ప్రేమ తరతరములకు. మానక నా ఎడల కృప చూపుచున్నావు, మారదు నీ ప్రేమ తరతరములకు. మాట తప్పని మహనీయుడవు, మార్పులేని వాడవు. నీవు చెప్పిన మంచి మాటలు నెరవేర్చువాడవు. మాట తప్పని మహనీయుడవు, మార్పులేని వాడవు. నీవు చెప్పిన మంచి మాటలు నెరవేర్చువాడవు. నీ మాటలు జీవపూటలు, నీ కృపలే బలమైన కోటలు. నీ మాటలు జీవపూటలు, నీ కృపయే బలమైన హోటలు. దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగి రానయ్యున్న మహారాజు నీవయ్యా. మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. సీయోను శిఖరముపై నన్ను నిలుపుటకే, జ్యేష్ఠుల సంఘముగా నన్ను మార్చుటకే. సీయోను శిఖరముపై నన్ను నిలుపుటకే, జ్యేష్ఠుల సంఘముగా నన్ను మార్చుటకే. దివ్యమైన ప్రత్యక్షతతో నన్ను నింపియున్నావు, సుందరమైన పోలికగా రూపుదిద్దుచున్నావు. దివ్యమైన ప్రత్యక్షతతో నన్ను నింపియున్నావు, సుందరమైన పోలికగా రూపుదిద్దుచున్నావు. స్వాగతము దేవా,
స్వాగతము ప్రభువా. స్వాగతము దేవా సుమా, స్వాగతము ప్రభువా. స్వాగతము దేవా, నీ శైవ సన్నిధిని పూజలు చేయగ ఏమి చేసిన జీవులు చూచ. స్వాగతము దేవా సుమా, స్వాగతము ప్రభువా. స్వాగతము దేవా. ఇద్దరి ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. ఇద్దరి ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. మా దోషములు క్షమించు స్వామి, మా దోషములు క్షమించు స్వామి. నీ కృపలో మమ్ము నడిపించు దేవా, నీ కృపలో మమ్ము నడిపించు దేవా. స్వాగతము దేవా సుమా, స్వాగతము ప్రభువా. స్వాగతము దేవా. చేసిరి ఈ బలియాగము మా కళ్ళకు ఆశీర్వాదం. చేసిరి ఈ బలియాగము మా కళ్ళకు ఆశీర్వాదం. ఆత్మను మాపై కురిపించు స్వామి, ఆత్మను మాపై కురిపించు స్వామి. నా జీవితములు పండించు దేవా, మా జీవితములు పండించు దేవా. స్వాగతము. పరమదైవమే మనుష్య రూపమై ఉదయించెను నా కోసమై. అమర జీవమే నరుల కోసమై దిగివచ్చెను ఈ లోకమే. క్రీస్తు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు పుట్టెను హల్లెలూయా. క్రీస్తు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు పుట్టెను హల్లెలూయా. పరమదైవమే
మనుష్య రూపమై ఉదయించెను నా కోసమై. ఆకారరహితుడు ఆత్మస్వరూపుడు శరీరమును ధరించెను. సర్వాధికారుడు బలార్చధీరుడు దీనత్వమును వరించెను. వైభవమును విడిచెను దాసునిగను మారెను. వైభవమును విడిచెను దాసునిగను మారెను. దీవెన భూమికి తెచ్చెను ముక్తి పాటగా. పరమదైవమే మనుష్య రూపమై ఉదయించెను నా కోసమై. అమర జీవమే నరుల కోసమై దిగివచ్చెను ఈ లోకమే. అనాది వాక్యమే కృపా సమేతమై ధరపై కాలు మోపెను. అనీతి తేజమే నరావతారమై శిశువై జననమాయను. పాపి జతను కోరెను రిక్తుడు తానాయను. పాపి జతను కోరెను రిక్తుడు తానాయను. భూలోకమును చేరెను యేసురాజుగా. పరమదైవమే మనుష్య రూపమై ఉదయించెను నా కోసమే. అమర జీవమే నరుల కోసమై దిగివచ్చెను ఈ లోకమే. నిత్యుడు తండ్రి అయి విమోచనార్థమై కుమారుడై జనించెను. సత్యస్వరూపి అయి రక్షణ ధ్యేయమై రాజ్యమునే భరించెను. మధ్య గోడ కూల్చను సంధిని సమకూర్చను. మధ్య గోడ కూల్చను సంధిని సమకూర్చను. సఖ్యత నిలుపవచ్చెను శాంతిదూతగా. పరమదైవమే మనుష్య రూపమై ఉదయించెను నా కోసమే. అమర జీవమే నరుల కోసమై దిగివచ్చెను ఈ లోకమే. క్రీస్తు పుట్టెను హల్లెలూయా. 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 పరమదైవమే మనుషరు. మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి
లేఖన భాగములను నిర్లమ్మ టీచర్ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. కీర్తన గ్రంథంలో నుంచి 146వ కీర్తన మొదటి వచనం నుంచి చివరిదైన 10వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. దావీదు రచించినటువంటి 146వ కీర్తన మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు చదువుతుండగా మరి వినవలనని సెలవిస్తుంది. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించదును. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదును. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకడి. వారి ప్రాణము వెడలిపోవును. వారి మంటి పాలగదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. బాధపరచబడే వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి గునిన వారికి ఆహారము దయచేను. యెహోవా బంధింపబడిన వారిని విడుదల దయచేను. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవ చేయవాడు. యెహోవా కృంగేవారిని లేవనెత్తవాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. యెహోవా పరదేశులను కాపాడేవాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండును ఆదరించేవాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయను. ఏలను సియోను నీ దేవుడు తరమలన్నిటిను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుడి వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని లేఖనము ఇలాగునా చేసియుండ లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ నేటి ఆరాధనకు వాక్య ధ్యానానికై ప్రభు ప్రేమలో మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం 146వ కీర్తన ఉన్న 10 వచనాలు మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే మన జీవితకాలం అంతయు స్తుతింపదగిన దేవుడు మన దేవుడు అనే అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే ఈ కీర్తనకారుడు 2వ వచనం అంటాడు, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించేదను. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించేదను. ఎంత చక్కటి తీర్మానం చేశాడో చూడండి. అటువల్లే మనము కూడా ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడి క్షేమం ఇచ్చినందుకు దేవునికి మనం ఎంతగానో రుణస్థలమని భావిస్తున్నాం. స్తుతులు చెల్లించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఈ సంవత్సరం అంతటిలో దేవుడు చేసిన కార్యాలకి మనం అంతగా దేవునికి స్తుతి చెల్లించడానికి ఇష్టపడుతూ ఉంటే మరి మన జీవితకాలం అంతటిలో దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే అసలు ఇంకా ఎంతగానో దేవునికి స్తుతులు చెల్లించాలి. లేకపోతే ఈ కీర్తనకారుడు చెప్పినట్టుగా నా బ్రతుకు కాలం అంతయు నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు స్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అనేటటువంటి తీర్మానంలోనికి వస్తాను. ఎప్పుడు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనం, తల్లి గర్భములో పడిన మొదలుకొని నా చంక పెట్టుకొనబడి నా చేత భరించబడి సంరక్షించబడి రక్షించబడిన వారలారా నా మాట వినుడి అంటాడు. ఇక మన గత జీవితకాలం అంతా దేవుడు మనం చంకబెట్టుకొని మన అవిధేయతను భరించుచునే మనల్ని సంరక్షించుచు రక్షణ మార్గంలో నడిపించుటకు దేవుడు మన పట్ల చేసిన కార్యాలు అన్నిటినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోకుండా
మనము కూడా ఇలాంటి తీర్మానం చేయడానికి ఇష్టపడతాం. గమనించండి, కొంతమందిని మనం ఉదాహరణగా చూస్తాం. ఒక వ్యక్తి తన ఎదుటికి వచ్చే ప్రతి మనిషిని స్తుతిస్తున్నాడు అని అనుకుందాం. తన ఎదుట ఉన్నప్పుడే ఆ వ్యక్తిని పొగుడుతూ ఉంటాడు. తన ఎదుట వ్యక్తి లేనప్పుడు ఇతడు పొగడ్డు. అతన్ని మనం ఏమంటాము? ముఖస్థుతి చేయువాడు అని మనం గుర్తిస్తాం. అలాంటి వ్యక్తిని ముఖస్థుతి చేయువాడుగా మనం గుర్తిస్తాం. మనమే కదా, సమాజం కూడా అట్లాగే గుర్తిస్తుంది. మనిషి ముందర మనిషికి మాట చెబుతాడు, మనిషి ముందర మనిషికి అనుకూలమైన మాటలు చెబుతాడు, వెళ్ళిన తర్వాత పట్టించుకోడు, వేరుగా మాట్లాడతాడు అని అలాంటి వ్యక్తుల్ని ముఖస్థుతి చేయువారుగా మనం గుర్తిస్తాం. అలాగే మనిషి ఉన్నా లేకున్నా కొంతమంది పొగుడుతూ ఉంటారు. రాజకీయ నాయకులు అనండి, ఫిలిం స్టార్స్ అనండి, వారు తమ ఎదుట ఉన్నా లేకున్నా వారిని గురించి మంచిగానే చెబుతుంటారు, పొగుడుతూనే ఉంటారు. వారిని మనం ఏమంటాం? అభిమానులు అంటాం. మనిషి తన ఎదుట ఉన్నప్పుడు పొగిడేవారినేమో ముఖస్థుతి చేసేవారు అని అంటాం. మనిషి తన ఎదుట ఉన్నా లేకున్నా ఆ వ్యక్తిని పొగుడుతూ ఉంటే అతన్ని అభిమాని అంటాం. అలాగే రాత్రింబగళ్ళు దేవుని స్తుతించే వారిని దేవదూతలు అంటాం. పరలోకమందు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండి మా ప్రభు పరిశుద్ధుడు 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 అని నిత్యం రాత్రింబగళ్ళు పోడేటటువంటి వాళ్ళు ఎవరు? దేవదూతలని మనకు ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాల్లో మనం చూస్తాం. అలాగే బ్రతుకు కాలమంతయు జీవితకాలమంతయు నేను దేవునికి స్తుతులు చెల్లిస్తాను అని తీర్మానం చేసుకున్న వ్యక్తిని ఏమంటాం? భక్తుడు అంటాం. తీర్మానం చేసిన వ్యక్తిని భక్తుడు అంటాం. ఇప్పుడు మనం ముఖస్థుతి చేయువారమా, అభిమానులమా, లేక దేవదూతలమా, లేదా భక్తులమా? దేవదూతలమైతే కాదు, కాకపోతే దేవదూతల వంటి వారముగా దేవుని చేత పేర్కొనబడవచ్చు. ప్రకటన గ్రంథకర్త దేవదూత ఎదుట సాగిలు పడితే, లేదు నీతోనూ నీ సహదాసులతోనూ నేను సమపాటిని అంటాడు. ఆ లెక్కలో మనం ఆదివారమే దేవుని సంధికి వచ్చి దేవునికి స్తుతులు చెల్లించి వెళుతూ ఉంటే మనం ముఖస్థుతి చేయువారమే. లేదు, దేవుని మందిరంలోనే కాకుండా దేవుడు మందిరానికి వెలుపల కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే మనము ఆయన అభిమానులమే. ఆయనతోటి జీవించరు అభిమానులు, కానీ ఆయన పొగుడుతూ ఉంటారు. అయితే బ్రతుకు కాలమంతయు జీవితకాలమంతయు నేను నా దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడుతున్నాను. ఆ మీదట ఆయన రాజ్యంలో కూడా యుగ యుగములు రాత్రింబగళ్ళు ఆయన స్తుతించడానికి కీర్తించడానికి ఇష్టపడుతున్నాను అని అంటే, అలాంటి తీర్మానం చేసినట్లయితే ఆయన దృష్టికి మనం భక్తులముగా ఎంచబడతాం. ఈ సంవత్సరం యొక్క చివరి దినము, చివరి ఆదివారము, ఇంచుమించుగా గురువారం, శుక్రవారం, ఆదివారాలు దేవుని మందిరానికి ఇంచుమించుగా 150-200 పర్యాలు వచ్చాం. ఆబ్సెంట్లతో కూడా లెక్కేసుకుంటే 100కు పైనే, 100-150 మధ్య మనం దేవుని మందిరానికి వచ్చి వెళ్ళి ఉంటాం. మన జీవితాల్లో మనం చేసిన తీర్మానాలు ఎన్నో ఉంటాయి. వాటిల్లో ఈ తీర్మానం ఉందా? ఈ కీర్తనకారుడు చేసినటువంటి తీర్మానం మనం ఎన్నడైనా చేశామా? గతంలోనైనా, ఈ సంవత్సరంలోనైనా, కనీసం ఈ రోజైనా ఈ కీర్తనకారుడు చేసినటువంటి తీర్మానం మనం చేశామా? ఇప్పుడే తొందర ఎందుకంటారా? ఈ కీర్తనకారుడు తీర్మానం చేస్తున్నాడు. చాలా చక్కటి మాట. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించేదను, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుణ్ణి కీర్తించేదను. అంటే ఈయన దృష్టికి దేవుడు ఎలాంటి వాడై ఉండాలి? బ్రతుకు కాలం అంతా
జీవితకాలం అంతా దేవుణ్ణి స్తుతించడానికి ఇతడు తీర్మానం చేసుకున్నాడే, అయితే ఆ దేవుడు ఎలాంటి వాడైతే ఈయన ఈ తీర్మానం చేస్తాడు? అందుకు తగిన వ్యక్తి అయితేనే కదా. ఈ వ్యక్తికి దేవుడు అన్ని మేలు చేసి ఉంటేనే కదా. ఎవరైనా కూడా, మనమైనా కూడా ఇలాంటి తీర్మానం చేయాలంటే దేవుడు అందుకు తగిన వాడుగా మనం గుర్తించాలి, మనం గ్రహించాలి. దేవుడేమో అలాంటి వాడే, కానీ మనం గ్రహించాలి, మనం గుర్తించాలి. ఎప్పుడైతే దేవుని ఆ రీతిగా గుర్తిస్తామో దేవునికి స్తుతులు చెల్లించడానికి తీర్మానం చేసుకుంటాం. మొదటిగా మనం గమనిస్తే దేవుడు ఎలాంటి వాడు అంతగా స్తుతించడానికి అని అంటే, మొదటి 2 వచనాలు చదువుకున్నాం, అలాగే 3-4 వచనాలు కూడా చదువుతున్నాను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగదురు, వారి సంకల్పముల నాడే నశించును. 3-4 వచనాల్లో ఏమంటున్నాడు? రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. ఎవరి వలన రక్షణ కలుగుతుందని అర్థం? దేవుని వలనే. దేవుడే మన రక్షకుడు, దేవుడే మనకు సహాయకుడు, మన ప్రాణానికి రక్షకుడు ఆయనే. నరకం నుండి రక్షించేవాడు కూడా ఆయనే. మొదటి మరణం అనగా భౌతిక మరణం నుండి రక్షించువాడు ఆయనే. రెండవ మరణమైన నరకం నుండి కూడా రక్షించువాడు దేవుడే తప్ప ఏ రాజునో ఏ నరుడునో ఆ పని చేయలేరు. దేవుడు మాత్రమే చేసే కార్యం అది. నరులు లేక మనుషులు ఒకవేళ వీరులుగా శూరులుగా ఉండవచ్చు, మేధావులుగా ఉండవచ్చు, భాగ్యవంతులుగా ఉండవచ్చు, సైనికులుగా ఉండవచ్చు, మంత్రులుగా ఉండవచ్చు, రాజులుగా ఉండవచ్చు. వారు ఎంతటి వారైనను లక్ష్యం లేదు. వారు ఏమాత్రము మనుషుల ప్రాణములను రక్షించలేరు, నరకా నుండి కూడా తప్పించలేరు. ఇవి రెండు చేయనది ఒక దేవుడు మాత్రమే అని మనం గుర్తించినప్పుడు ఆ దేవునికి బ్రతుకు కాలం అంతయు దేవా నీకు స్తోత్రాలు, నా ప్రాణాన్ని రక్షించువాడవు నీవు, నన్ను నరకా నుండి తప్పించువాడవు నీవు ఆ కార్యము చేయని ఎడల యుగ యుగములో నేను నరకములో పండ్లు కొరుకుతూ ఏడుస్తూ విలపించాల్సిందే. నీవు నా పట్ల దేవుడవై ఉన్నావు కనుకనే ఈ జీవిత కాలములో నీవు నాకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా జీవించగలుగుతూ ఉన్నాను. కరోనా వచ్చినా, తెగులు వచ్చినా, యుద్ధం వచ్చినా, మరి ఏమి వచ్చినా ఇంకనూ నేను జీవించగలుగుతున్నానంటే నా ప్రాణ రక్షకుడవు నీవు. ఈ విషయాన్ని మనం గుర్తించినప్పుడు దేవునికి మనము ఎల్లప్పుడూ స్తుతి చెల్లించుచునే ఉంటాం. కీర్తనకారుడు గ్రహించాడు కాబట్టి నా బ్రతుకు కాలం అంతా, నా జీవిత కాలం అంతా నా దేవుడని యెహోవాను నేను కీర్తించేదను, స్తుతించేదను అని తీర్మానం చేసినట్టుగా మనకు కనబడుతూ ఉన్నాడు. వారి జీవితాల్లో మనం చూస్తే సామాన్యమైన జీవితంలో కాదు, రాజమందిరంలో ఉన్నప్పుడే కాదు, వారికి దేశంలో సంచరించేటప్పుడే కాదు, యుద్ధ సమయంలో కూడా వారు దేవుని నమ్ముకున్నారు. యుద్ధ సమయంలో అంటే వారి ప్రాణాలు పోయేదానికి అవకాశం ఉంది, చంపబడేదానికి అవకాశం ఉంది, నరకబడేదానికి అవకాశం ఉంది. చంపబడ్డమే కాకుండా కుటుంబాలు కూడా చంపబడ్డానికి, దోచుకోవడానికి అవకాశం ఉంది. అలాంటి భీకరమైన సమయంలో కూడా వారు దేవుని యందు లక్ష్యం ఉంచారు. వారు దేవుణ్ణే నమ్ముకున్నారు, వారు దేవుని మీదే ఆధారపడ్డారు. ఏదో రాజమందిరంలో ఉన్నప్పుడు నేను దేవుని మీద ఆధారపడి ఉన్నాను, దేవుడే చూసుకుంటాడులే అని చెప్పడం కాదు. వారి దేశంలో క్షేమాన్ని అనుభవించేటప్పుడు, వారి దేశంలో సంచరించేటప్పుడు నా దేవుడే చూసుకుంటాడులే రాజ్యాన్ని అని అనుకోవడం కాదు. ఆ రీతిగా దేవుని మీద ఆధారపడిన వాడుగా కనపరుచుకోవడం కాదు. యుద్ధ సమయంలో యుద్ధంలో అవయవాలు తెగిపడిపోతాయి, రక్తం చిందించబడుతుంది, ఘోరమైన బాధ అనుభవిస్తూ చనిపోవాలి. ఓడిపోతే
ఇళ్ళని అందరినీ వారు బానిసలుగా పట్టుకుని పోతారు, లేదా చంపేసి కాల్చేస్తారు, వారి భాగ్యమంతా దోచుకుని వెళతారు. ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా వారు రాజుల మీద నమ్మకం ఉంచలేదు, మనుషుల మీద నమ్మకం ఉంచలేదు, వారి ఆయుధాల మీద నమ్మకం ఉంచలేదు. వారు అల్పసంఖ్యాకులైనా కూడా, శత్రువులు అధిక సంఖ్యాకులుగా వచ్చినా కూడా వారు దేవుని యందు నమ్మిక ఉంచిరి. కనుక దేవుడు కూడా వారికి సహాయం చేశాడు, అద్భుతమైన విజయాలు ఇచ్చాడు, వారి ప్రాణాలను రక్షించినాడు, వారి కుటుంబాల యొక్క ప్రాణాలను రక్షించినాడు. గనక ఈ సంగతులన్నీ వారి జీవితాల్లో జరిగి ఉన్నాయి గనక, దేవుడు అలాంటి సహాయకుడని ఎరిగి ఉన్నారు గనక తీర్మానం చేస్తున్నాడు, నా బ్రతుకు కాలం అంతయు, నా జీవిత కాలం అంతయు దేవునికి కీర్తనలు స్తుతులు చెల్లించేదను. ఎంత చక్కటి తీర్మానం! ఈ సంవత్సరం యొక్క చివరి దినం, చివరి ఆదివారం, ఈ రాత్రి నిద్రించి మేలుకుంటే క్యాలెండర్ మారిపోతుంది, సంవత్సరం మారిపోతుంది, నూతన సంవత్సరం అంటాం. అలాంటి సమయంలోనైనా ఇలాంటి తీర్మానం చేయడానికి, అవును ప్రభువా, 2020 నుంచి కరోనాలో అనేక మంది చనిపోయారు, మమ్మల్ని అయితే కాపాడారు. నిజముగా నా జీవితకాలం అంతా ఇక నేను కూడా అప్పుడే వెళ్ళిపోవాల్సిన వాడను, కానీ నీవు కాపాడావు. కనుక మిగిలిన నా జీవితం అంతా ఇక నీదే. కాబట్టి నా బ్రతుకు కాలం అంతా, నా జీవితకాలం అంతా నిన్ను కీర్తించేదను, నేను స్తుతించేదను అని తీర్మానం చేయగలుగుతాం. మచ్చుకకు ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 సమూయేలు 5వ అధ్యాయం 19వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతున్నాను. దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదన వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చాను. కాబట్టి దావీదు బయల్పరాజీమునకు వచ్చి అతడు వారిని హతము చేసి జలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేసిన అనుకుని ఆ స్థలమునకు బయల్పరాజీము అని పేరు పెట్టాను. మంత్రి దగ్గర ఈయన సలహా అడగాలి. రాజులు సామాన్యంగా మంత్రులను అడుగుతారయ్యా, పరిస్థితి ఇట్లా ఉంది, వచ్చిన శత్రు సైన్యము ఇంత, వారు ఇలాంటి బలాఢ్యులు, ఇన్ని విజయాలు చేసి వారు పొందుకుని ఉన్నారు, ఇప్పుడు మన మీద దండెత్తి వచ్చారు, మంత్రివర్య ఏమంటావు? మంత్రివర్య ఏమంటావు? సలహా రాజుగారికి మెదడు ఉన్నదిగా, మంత్రి గారి మెదడు మీద ఆధారపడతాడు. ఏమంటావు? మంత్రివర్య ఎట్లా బొమ్మంటే అట్లా పోతాడు, అట్లా యుద్ధం చేస్తాడు, వద్దంటే వద్దు, అయ్యా యుద్ధం వద్దులే, వాళ్ళు బలవంతులు, లొంగిపో, సామంతులం అవుదాం, కప్పం కడదాం అని అంటే అదే చేస్తాడు. కానీ ఇక్కడ దావీదు ఎవరి యొద్ద విచారణ చేస్తున్నాడు? దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు. పొమ్మంటే పోతాడు యుద్ధానికి, వద్దంటే లొంగిపోమ్మంటే లొంగిపోతాడు. సౌలురాజు తరుముతూ ఉన్నాడు, ఏమంటావు? పారిపో అంటే పారిపోయాడు, దాక్కో అంటే దాక్కున్నాడు, వెళ్ళు అంటే వెళ్ళాడు. దేవుడు యుద్ధ సమయంలో వెళ్ళమంటే వెళ్ళడానికి తెగింపు కావాలి, దేవుని మీద ఆధారపడినటువంటి తత్వం ఉండాలి. ఎందుకని? దేవుడు పొమ్మన్నాడు, నేను వెళుతున్నాను, గుడ్డిగా వెళితే ప్రాణాలు పోవచ్చు, ప్రాణాలు పోయినా పర్వాలే, జరగవలసిన విపత్తు జరిగినా పర్వాలే, నా దేవుడు పొమ్మన్నాడు, నేను వెళతాను. ఎందుకు పొమ్మన్నాడో నాకు తెలియదు, విజయం ఇస్తాడో లేక నన్ను అక్కడ హతం చేస్తాడో నాకు తెలియదు. ఆయన ఉద్దేశం వెళ్ళడమే, నేను వెళతాను. ఆయన ఉద్దేశం ప్రకారంగా హతమైతే హతమైపోతాను, ఆయన చిత్తానుసారంగా మా కుటుంబం దోచబడితే దోచబడుతుంది. ఏది ఏమైనా నా దేవుని చిత్తం నా పట్ల నెరవేరుతుంది. ఒక సన్నివేశం వచ్చింది దావీదుకి. 3 సంవత్సరాలు కరువు కోరుకుంటావా? 3 నెలలు శత్రువు చేత తరమబట్టి కోరుకుంటావా? 3 దినములు తెగులు చేత బాధింపబడడం కోరుకుంటావా? ఏం కోరుకున్నాడు దావీదు? మనుషుల చేతిలో పడుట కంటే నా దేవుని చేతిలో పడుట నాకు మేలు. ఎందుకంటే ఆయన కనికరిస్తాడు. మనుషులైతే కనికరించరు, కాఠిన్యం చూపుతారు. దావీదు ఆ మాట చెప్పాడు. 3 దినాలు తెగులు రావాల్సి ఉండగా 1 దినమందే 70,000 మంది చనిపోతే మిగతా 2 దినాలు దేవుడు తెగులు ఆపేశాడు, దావీదు పశ్చాత్తాపడినందున. దావీదుకి తెలుసు దేవుని యొక్క హృదయం ఎలాంటిదో. అందుకే అతడు
దేవుని హృదయానుసారుడు అయ్యాడు. ఇతడు నా ఇష్టానుసారమైన కుమారుడు అని దావీదు దేవుని చేత చెప్పబడ్డాడు. ఒక్కొక్క సన్నివేశంలో దేవుని యొక్క హృదయం ఎట్లా ఆలోచన చేస్తుందో, ఎట్లా విలపిస్తుందో, అందుకు తగినట్టుగా తాను ఎట్లా వ్యవహరించాలో అన్ని ఎరిగినవాడు దావీదు. యోనాతానుకు తెలియదు, యోనాకు తెలియదు. ఆ నీనివే పట్టణం పక్షంగా తాను ప్రకటించినట్లుగా వాళ్ళందరూ నాశనం అయిపోవాలని కోరుకుంటున్నాడు. దేవుని హృదయం వారి పట్ల ఎలాంటిదై ఉందో, వాళ్ళకి ఏం జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు యోనా ప్రవక్తకి తెలియదు. అందుకే దేవుడు అంటాడు, ఒక్క ఎండిపోయిన సొరచెట్టు విషయమే యోనా నీవు ఎంత బాధపడుతున్నావే, 120,000 మంది కంటే ఎక్కువగా ఉన్న కుడి ఎడమలు ఎరుగని ప్రజల కొరకు నేను ఇంకెంతగా బాధపడాలి. అదే సందర్భంలో ఆ స్థలంలో దావీదు గాని ఉంటే యోనా వలె ప్రవర్తించాడు. కారణం, దేవుని హృదయాన్ని అర్థం చేసుకునేవాడు, దేవుని హృదయానుసారముగా వ్యవహరించేవాడు దావీదు. కనుక దావీదు అంటున్నాడు ఇక్కడ, అయ్యా యుద్ధానికి వెళ్ళుదునా లేదా వద్దా అంటే వెళ్ళమంటే వెళ్ళాడు, విజయాన్ని పొందుకున్నాడు. అలాగే దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకున్న వాక్య భాగం చదువుతాను. ఇక్కడ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి, దయచేసి జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తున్నాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకున్న వాక్య భాగం చదువుతున్నాను. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. విస్తారమైన సైన్యం వచ్చారు, వారిని ఎదిరించడానికి మాకు శక్తి చాలదు, మా దగ్గర ఏ ఉపాయం లేదు, ఈ అపాయం తప్పించుకునే ఉపాయం మా దగ్గర లేనే లేదు, నీవే మాకు దిక్కు అని చక్కగా ప్రార్థన చేశారు. ఆ తర్వాత దేవుడు ఒక వ్యక్తిని లేపి అతని ద్వారా తన వాక్కును బయలుపరిచాడు. బయలుపరిచిన తర్వాత వీరందరూ కూడా చూడండి, 20వ వచనం చదువుతున్నాను. అంతటా వారు ఉదయమునే లేచి తెక్కువ అరణ్యమునకు పోయిరి. వారు పోవచ్చుండగా యెహోషాపాతు నిలువబడి, యూదావార్లారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. ఎవరిని నమ్ముకోమంటున్నాడు? మీ చేతులని ఖడ్గాన్ని నమ్ముకోండి, మీ చేతులని డాలుని నమ్ముకోండి, మీ యొక్క అభ్యాసమైనటువంటి యుద్ధ విద్యను నమ్ముకోండి అని చెప్పడంలే. మీతో ఉన్న సైన్యాన్ని మందిని నమ్ముకోండి అని చెప్పడంలే. దేవుడిని నమ్ముకోండి. యుద్ధ సమయంలో చెప్పుతున్న మాట ఇది. మీ దేవుడిని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని చెప్పాను. మరియు అతను జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధాలంకరము ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండను, ఆయన స్తుతించుడని స్తోత్రము చేయుటకు వారిని నియమించను. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందు ఎవరిని పంపించాలి? కాల్బలాన్ని పంపిస్తారు మామూలుగా. ఫ్రంట్ లైన్ వారు అంటారు, ఫ్రంట్లో కాల్బలాన్ని పంపిస్తారు. భూమి మీద యుద్ధం చేసేవారిని, మంచి బలాఢ్యుల్ని, వీరుల్ని పంపిస్తారు. ఎందుకంటే మొదటి వరుసలో ఉన్నవారు ఓరకనే వారి చేతిలో ఓడిపోయి నరకబడితే వారి వెనకాల యుద్ధం చేయడానికి వచ్చిన వారు భయపడి పారిపోతారు. కనుక ఫ్రంట్ లైన్లో వారు చేసేవారిని, మంచి సైన్యంలోనే మంచి వీరులైన వారిని, సూర్యులైన వారిని పెట్టడం జరుగుతుంది. ఇక్కడ యెహోషాపాతు ఎవరిని పెట్టాడు? దేవునికి స్తుతులు చెల్లించే వారిని పెట్టాడు. సైన్యము కంటే ముందుగా ఎవరిని పెట్టాడు? దేవుని స్తుతించేటటువంటి గాయక బృందాన్ని పెట్టాడు. ఇక్కడ మీరు అదే చదవండి, 21వ వచనం. యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయన స్తుతించుడని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. యెహోషాపాతు సైనికుల కంటే ముందుగా దేవుని స్తుతులు చెల్లించే వారిని పెట్టాడు. ఆ యుద్ధంలో ఏమైంది? వారు యుద్ధం చేయాల్సిన పనిలే. మీ తర్వాత వచ్చిన చదివితే వీరు అక్కడికి వెళ్ళేసరికి వారిలో ఒక చంపుకునేటట్టు చేశాడు దేవుడు. వారందరూ చనిపోయినారు. వీరు వెళ్ళి వారిని దోచుకోవడమే తరువాయి.
ఒక దినము కాదు, 2 దినాలు కాదు, విస్తారమైన సంపద వారి దగ్గర ఉంది. 3 దినములు వారిని వీరు దోచుకున్నారు. ఇంత గొప్ప కార్యం దేనివల్ల జరిగింది? దేవునికి స్తుతులు చెల్లించడం ద్వారా జరిగింది. దేవుని మీద నమ్మకం ఉంచడం ద్వారా జరిగింది. అయ్యా ఏం చేయమంటావు, నీవే మాకు దిక్కు అన్నారు. వెళ్ళని నేను మీకు విజయం ఇస్తానన్నారు. నిజంగానే ఇస్తావా? నిజంగానే లేదా మర్చిపోతావా? మేమేమో నిన్ను నమ్ముకుని యుద్ధం చేస్తూ ఉంటాం. నువ్వు పరలోకంలో దూతల యొక్క సమక్షంలో ఉండి మమ్మల్ని మర్చిపోతే మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న తలకి మా పని అయిపోతుందేమో. ప్రభు ఇంకొకసారి అడుగుతున్నాను చెప్పు, నిజమేనా? మమ్మల్ని గెలిపించేది నిజమేనా? నిజం కాదు ప్రభు, నిజం చెప్పు. ఇట్లా అడిగారా? పో, నేను మీకు విజయం ఇస్తానన్నాడు. వెంటనే సిద్ధపడి, వారి సిద్ధపాటు ఎట్లా ఉంది? ఇది దేవుడు మనకు ఇవ్వబోయే విజయము గనక దేవుని యొక్క స్తుతులతో సాగిపోతూ ఉన్నారు. మన ఎదుట ఉన్న దుర్గములను కూడా పడగొట్టగలిగినటువంటి శక్తి కలిగినవి దేవునికి మనం చెల్లించే స్తుతులు. ఎరికో గోడలు ఎట్లా గూలాయి? వీళ్ళు ఏమైనా ఫిరంగి గుండ్లు ఉపయోగించారా? మనుషుల బలం ఉపయోగించారా? దేవుడు చెప్పినట్టుగా బూరలు పట్టుకొని పట్టణము చుట్టూ తిరిగారు. బూరలు ఊదుతూ దేవునికి స్తుతులు చేయొచ్చు, కేకలు వేయచ్చు. ఏమైపోయింది? ఆ గోడలు పగిలిపోయాయి. ఎరికో వాసులు అయితే వారి యొక్క ఎరుక గోడలు నమ్ముకున్నారు. మా గోడలు చాలా బలిష్టమైనవి, చాలా బలమైనవి, ఏ శత్రువు కూడా రాలేడు అని వారి గోడల్ని వారు నమ్ముకున్నారు. వీరైతే దేవుని మీద నమ్మకం ఉంచారు. ఎవరైనా చెప్తారా? ఎవరైనా నమ్ముకుంటారండి? ఏంటండి పిచ్చి చేష్టలు, మీరు బోర్ల వదిలిపోయింది, గోడలు పడిపోయింది, ఆయన ఎవరో చెప్పాడంటే మీరేదో నమ్ముతున్నారు అని వెటకారం చేస్తారు, హేళన చేస్తారు. కానీ వీరు దేవుని మీద నమ్మకం ఉంచిన వారు కనుక దేవునికి స్తుతులు చెల్లించుచూ వెళ్ళారు. మీరు తర్వాత అక్కడ కానీ చూస్తే 25వ వచనంలో, యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకుని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకుని కొల్లసము అతి విస్తారమైనందున దాన్ని కుచ్చుకున్నటకు 3 దినములు పట్టెను. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మామూలుగా వారు ధరించేటటువంటి ఆభరణాలు, యుద్ధం చేసేటప్పుడు ధరించే ఆభరణాలు ఎక్కువగా ధరించనీరు, ఆయుధాలే ధరించుకోమంటారు. ఎక్కువ శరీరం మీద ఎక్కువ బరువు ఉంటే, ఎక్కువ ఆభరణాలు ఉంటే యుద్ధం చేయలేరు, సౌకర్యంగా యుద్ధం చేయలేరు. వారు ధరించిన ఆభరణాలే వారికి అడ్డుగా ఉంటాయి. వారి వంటి మీద ఉన్న ఆభరణాల బరువే వారికి భారంగా ఉంటుంది. కానీ వీరు ఆయుధాలే కాకుండా అతి విస్తారమైన సొమ్మును, అంటే ఇంట్లో వాళ్ళ మీద నమ్మకంలే, మేము యుద్ధానికి వెళ్ళామంటే, యుద్ధంలో మేము చచ్చామంటే నా భార్య బిడ్డలో ఆ నగలు తీసుకొని రకరకాలుగా ఆలోచించారేమో పాపం. మొత్తం ఇంట్లో ఉండే ఆభరణాలన్నీ కూడా తీసుకొచ్చేసారు. వీరు ధరించినవి బాగా, ఇంకా నడుగు మూట కట్టుకున్నవి, వాటితోనే యుద్ధం చేస్తే ఎట్లా పాపం. నగలు చూడండి, యుద్ధ సమయంలో కూడా నగలు కొంతమంది ధరిస్తూ ఉంటారు. నగలు సందర్భంలే, సమయంలే, సందర్భానికి తగ్గట్టుగా కొంతమంది నగలు ధరిస్తారు. చాలా సింపుల్గా, జెంటిల్గా బాగుంటుంది. కొంతమంది ధరిస్తారు నగలో, ఏదో గుడిలో కూర్చోవలసిన అమ్మ ఇట్లొచ్చింది ఏందా అనిపిస్తుంది మనకు. అన్ని నగలు ఉన్నవన్నీ, ఇక పక్కింటోళ్ళవి కూడా అన్ని నగలు ధరించి, నన్ను చూడు, నా నగలను చూడు, నా ఆర్భాటం చూడు అన్నట్టుగా టీవీగా నడిచి డాంబికం ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఎవరి నగలు వాళ్ళకి ఇచ్చేయాల్సిందే. బయట ఈ తల్లిని చూసి, అబ్బాయి ఈమె వెంట వెళ్ళి ఇల్లు కానీ దోచుకుంటే చాలా నగలు ఉంటాయనుకుని వెళ్తాడు పాపం. రెక్కి నిర్వహించి ఆ తల్లిని వెంటబడి ఇంట్లోకి వెళ్ళి కష్టపడి దోచుకుంటూ ఏమీ ఉండవు. ఎందుకుంటే అన్ని పక్కింటి వాళ్ళ నగలు కదా. ఏదైనా 1-2 ఉంటే అవి వాస్తవమైన నగలు కాదు. అప్పటికి అర్థం కాదు వాడి దొంగకి ఈ తల్లి విషయం. అట్లాగే ఉంది ఇక్కడ. యుద్ధానికి వచ్చేటప్పుడు కూడా విస్తారమైనటువంటి ఆభరణాలు, విస్తారమైనటువంటి సొమ్మును తెచ్చుకున్నారు.
వారిలో ఒకరినొకరు చంపుకున్నారు. ఆ విస్తారమైన సొమ్ము చూసి అరే అంటే 4-5 రకాల దేశాల వాళ్ళు వచ్చారు అక్కడికి. వీరి దగ్గర చాలా ఉంది, వాళ్ళ దగ్గర ఏముంటుంది, వీళ్ళని చంపేద్దాం, వాళ్ళు వచ్చే లోపల వీళ్ళని చంపుకోవడం, అరే మమ్మల్ని చంపుతారా, మీతో పాటు మేము వస్తే వీళ్ళు వాళ్ళని చంపడం, అట్లా ఒకరినొకరు చంపుకొని అక్కడ మీరు ఆ లేఖనాలు కానీ అన్ని చదివితే అట్లా అర్థం అవుతుంది. చంపుకొని చచ్చిపోయారు. వీళ్ళు వచ్చేసరికి చచ్చిపోయారు. వీళ్ళు చేసింది ఏంటి, ఒక కత్తి కూడా ఆడించలే, వరలో నుంచి కత్తి కూడా తీయలే, వీరు బోర్లు ఊదారు, దేవునికి స్తుతులు చెల్లించారు అంతే. దేవా నీవు పొమ్మన్నా మేము పోతూ ఉన్నావు, నీ కార్యం నువ్వు జరిపించుకో. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. రాజులను నమ్ముకున్నట కంటే, మనుషులను నమ్ముకున్నట కంటే నీ దేవుడు యెహోవాను నమ్ముకున్నట మేలు. ఎంత మేలు ఇప్పుడు చూస్తూ ఉన్నాం. పౌలు అంటాడు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, మనము ఎలాంటి వారమట, మనము నమ్మదగని వారము అయినను ఆయన నమ్మదగిన వాడై ఉండేను. మనము దేవునికి నమ్మకస్తులం కాదు. కష్టం వచ్చినప్పుడల్లా చెబుతాం, ప్రభువా ఈ కష్టంలోంచి నన్ను బయటపెట్టు, నీకు కానుకలు ఇస్తాను, నీకు దశంభాగాలు ఇస్తాను, నేను నీ మందిరానికి వస్తాను, ఉపవాసం ఉండి నీకు స్తుతులు ఇస్తాను, నీ సేవ చేస్తాను, ఇట్లా రకరకాలుగా మనము మొక్కుకుంటాం. ఆ కష్టం పోయిన తర్వాత అప్పుడెప్పుడో పాడాడు బాబు, కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, ఒక పాట తెలుసు కదా. కష్టాలు వచ్చినప్పుడే కాదు, ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండా నీ యేసుని స్తుతించు, అనుదినము నీ దేవుని స్తుతించు, ప్రతి దానికి నీవు దేవుని స్తుతులు చెల్లించు. దేవుడు అంటాడు, చూడు కష్టాల్లో కూడా నాకు స్తోత్రాలు చెల్లించాడు నా బిడ్డ అని కరిగిపోతుంది దేవుని యొక్క హృదయం. కరిగిపోయి ఆ బిడ్డని హత్తుకొని ఆ కష్టాల్లోంచి వెంటనే లేవనెత్తి దీవిస్తాడు. మన కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, దేవా ఈ జబ్బును బట్టి నీకు స్తోత్రం. పౌలు చెప్పాడుగా, ముమ్మారు ముళ్ళు తొలగిపోవాలని వేడుకున్నాడు, లేదు ఉండాలి అన్నాడు. అప్పటి నుంచి ఆ ముళ్ళును బట్టి దేవానికి స్తోత్రం అన్నాడు. ఈ జబ్బును బట్టి దేవానికి స్తోత్రం, ఈ ఇబ్బందిని బట్టి దేవానికి స్తోత్రం, ఈ కష్టాన్ని బట్టి దేవానికి స్తోత్రం అని చెప్పి చూడండి, పరలోకంలో దేవుని హృదయం మంచులాగా కరిగిపోతుంది నీ పట్ల. దేవునికి చేసే అద్భుత కార్యాలను చూస్తారు, ఆశ్చర్యకార్యాలను చూస్తారు. నేర్చుకోవాలి మనం. సంవత్సరాలు దొర్లిపోతూ ఉన్నాయి. దేవుని యొక్క కార్యాలను, దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని కార్యాలు మనం పొందుకోవాలి. దేవునికే కాదు, తల్లిదండ్రులకి పెద్దలకి కూడా అలాగే. వారు తిట్టినా కొట్టినా వారిని ద్వేషించబాకండి, వారిని ప్రేమించండి, వారిని సంరక్షించండి. ఆ తల్లి హృదయం, ఆ తండ్రి హృదయం నీ పట్ల కరిగిపోతుంది. ప్రేమను పొందుకునే విధానం అండి ఇది. కొట్టాడని తిట్టాడని ద్వేషించి నా తల్లే కాదు నా తండ్రే కాదంటే అట్టివాని కన్ను లోయ కాకులు పీకునని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని పట్ల, మన తల్లిదండ్రుల పట్ల, మన పెద్దల పట్ల మనం అలాంటి ప్రేమ కలిగి ఉంటే, అలాంటి నమ్మకాన్ని కలిగి ఉంటే అట్టి వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు, మరిచిపోడు. నా బ్రతుకు కాలం అంతయు, నా జీవిత కాలం అంతయు నా దేవుడిని యెహోవాను నేను కీర్తించేదను, స్తుతించేదను అంటున్నాడంటే, ఈ కీర్తనకాడు తన పట్ల దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడో, ఎంత నమ్మదగిన వాడై ఉన్నాడో, యుద్ధ సమయాల్లో కూడా ఆయన ఎంతగా నమ్మదగిన వాడై ఉన్నాడో, అన్ని విషయాల్లో ఆయన క్షుణ్ణంగా ఎరిగిన వాడై ఉన్నాడు కనుక ఈ తీర్మానం చేస్తున్నాడు. నా బ్రతుకు కాలం అంతయు, నా జీవిత కాలం అంతయు నా దేవుడిని యెహోవాను నేను స్తుతించేదను అంటున్నాడు. ఇంకా దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే 5వ వచనం చదువుతున్నాను. 5వ వచనం, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. ఈ కీర్తనకాడు ఇంకా దేవుని ఎలాంటి వాడుగా గ్రహించి నా బ్రతుకాలమంతయు దేవుని స్తోత్రాలు చెల్లిస్తానంటున్నాడు. మొదట ఆయన నమ్మదగిన వాడు, రెండవది ఆయన మీద ఆశ పెట్టుకొనదగిన దేవుడు. ఎవరెవరో మీద కాదు మనం ఆశ పెట్టుకోవాల్సింది, లోకం మీద కాదు మనం ఆశ పెట్టుకోవాల్సింది. మనకు తెలిసి శరీరాశులు ఎలాంటివో,
గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తాం. ఈ శరీర ఆశలు చాలా విస్తారములు. లోకాన్నే కోరుకుంటుంది, లోకస్తులనే కోరుకుంటుంది, పాపమునే కోరుకుంటుంది, నరకంలోనికే వెళతాది. అందులోంచి దేవుడు మనం రక్షించాలనుకుంటున్నాడు కనుక మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? శరీరం యొక్క తత్వం మీద కాదు, శరీరం యొక్క కోరికల మీద కాదు, శరీరం యొక్క ఆశల మీద కాదు, దేవుని మీద మనం ఆశ పెట్టుకోవాలి. ఆశించదగిన వాడు ఎవరైనా ఉన్నారా అంటే దేవుడే. నమ్మదగిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన దేవుడే. ఆయనకి మించి నమ్మదగిన వారు కానీ, ఆయనకి మించి ఆశించదగిన వారు కానీ ఒక్కరిని చూపించగలరా? మన కుటుంబంలోనైనా, బంధువుల్లోనైనా, స్నేహితుల్లోనైనా ఒక్కరిని. ఏ మానవుడు నమ్మదగిన వాడు కాదు. అలాంటి వారికి కూడా నమ్మదగిన వాడుగా ఉన్నవాడు మన దేవుడు. కనుక దేవుని మీద మనం ఆశ పెట్టుకుంటే మనం నిరాశపరచబడం. మనం ఎన్నటికీ నిరాశపరచబడము. దేవుని మీద ఆశ పెట్టుకోకుండా నీవు ఎన్ని ఆశలు కలిగి ఉన్నా నీ ఆశలన్నీ నిరాశలే. నీ హృదయ వాంఛను నెరవేర్చువాడు దేవుడే. నీ ఆశలన్నిటినీ ఆశీర్వదించువాడు దేవుడే. అట్టి దేవుని మీద నీకు ఆశ లేకుండా లోకం మీద నీకు ఆశ ఉంటే నెరవేర్చేవాడు ఎవరు? నీ శరీరం నీకు నెరవేరుస్తుందా? నెరవేర్చగలిగావా? ఇన్ని సంవత్సరాలు కాదు, కనీసం ఈ సంవత్సరంలోనైనా. కొంతమందికి ఉంటాయి శరీరాశలు, చాలా ఉంటాయి. పోయిన సంవత్సరం అనుకుని ఉంటారు ఈ సంవత్సరం నెరవేర్చుకుందామని. నెరవేర్చుకున్నారా? ఇప్పుడు కూడా అనుకుంటారు రేపు సంవత్సరం నెరవేర్చుకుందామని. నెరవేర్చుకోగలరా? మీ చేత ఏమైనా అవుతుందా? దేవునికి విరోధంగా ఎవరైనా ఏమైనా చేయగలరా? ఏమి చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. కాబట్టి మనం దేవుని మీద ఆశ పెట్టుకుని జీవించినట్లయితే, దేవుని మీద నమ్మకం ఉంచి జీవించినట్లయితే మన జీవితం ధన్యము. ఏమంటున్నాడు అక్కడ 5వ వచనంలో? ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. ఎమ్మెల్యే టికెట్ పొందిన వాడే ధన్యుడు కాదు, ఎమ్మెల్యేగా గెలిచిన వాడే ధన్యుడు కాదు, లాటరీ కొట్టిన వాడే ధన్యుడని కాదు, బ్రతికి బయటపడిన వాడే ధన్యుడని కాదు. ఇలాంటి సందర్భాలు మనం అంటూ ఉంటాం ధన్యుడు 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 అని. అసలు ధన్యుడు ఎవరయ్యా అంటే ఎవరైతే యాకోబు దేవుని మీద, ఇజ్రాయేల్ యొక్క దేవుని మీద ఆశ కలిగి ఉంటారో అట్టివారు ధన్యులు. కీర్తనకాడు అంటాడు, వేకునే నేను లేచేదనో నీ ప్రసన్నతను చూడ్డానికి, నీ ఎదుట నేను ఎప్పుడు కనబడేదనో, రాత్రి జాములు కాకముందు మునిపే నా కన్నులు తెరుచుకుందును నీ ప్రసన్నతను చూడ్డానికి. నా హృదయం సమస్యలుచూ ఉన్నది నా జీవాధిపతి దేవుని చూడ్డానికి. కనలేని కన్ను లేలన్నయ్యా నిన్ను మనసారా చూడాలని అనిపిస్తుందయ్యా. పాటే అది, నోట్లోంచి వచ్చే పాటే అది. మన హృదయంలో అట్టి ఆశ ఉన్నదా? అప్పుడప్పుడు నేను దేవుని మీద ప్రేమ పొందినప్పుడు ఈ మాట అంటూ ఉంటాను, నన్ను ఎప్పుడు చూస్తూ ఉన్నా కదా ప్రభువా, ఏ రోజైనా ఒక్కరోజు నేను నీకు కనబడకపోతే ఆదామా ఎక్కడ ఉన్నావు అన్నట్టుగా నీవు నా పట్ల తప్పిస్తావు కదా, ఎప్పుడు నన్ను చూస్తూ ఉన్నావే, నాకు నిన్ను చూడాలనిపించదా? ఒక్కసారన్నా కనబడవా? చాలా కాలమైంది నేను చూసి, కల్లోనైనా కనబడయ్యా, నీ రూపాన్ని హృదయంలో ఉంచుకుంటానయ్యా అని ఏదో నాకు చేతొచ్చిన మాటలు నా యొక్క వ్యక్తిగత ప్రార్థనలు అనుకుంటూ ఉంటాను. నా ఆశ తీరా, నాలోని ఆశకు తగ్గ మాటలు నా పెదవుల్లోంచి వస్తాయి వ్యక్తిగత ప్రార్థనలో. నిజమే కదా? మనకు కూడా మన ప్రియులు చూడాలని ఆశ ఉంటుంది. కావల్ల కరుణాకర్ త్యాగరాజు గారు మనకు తెలుసు, చాలా కాలం మనకు వర్తమానం కూడా అందించాడు. వాళ్ళ కుమారుడు అమెరికాకి వెళ్ళాడు, పాపం కష్టపడి పంపించాడు అమెరికాకి, పోయి బాగుపడతాడని. అక్కడికి వెళ్ళిన తర్వాత చైనా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, తల్లిదండ్రులకు తెలియకుండా. చేసుకున్న తర్వాత చెప్పాడు, నేను చైనా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను డాడీ అని. అదేదో కరుణాకర్ త్యాగరాజు గారి అబ్బాయి కాకుండా ఆదాము కానీ చేసుకుని ఉంటే బాగుండేది. ఆదాము కానీ చైనా అమ్మాయి అయిన అవ్వను కానీ చేసుకుని ఉండుంటే ఇప్పుడు మీకు నాకు ఇబ్బంది వచ్చేది కాదు. ఆమె పండుగ బదులుకు పాము తినేసి ఉండేది, అంతటితో కథ అక్కడికి సుఖాంతం అయిపోయేది. మనకి సిలువ, ఈ యొక్క శ్రమ, ఈ పాపము ఇవన్నీ దాపురించేవి కాదు. పాపం అవ్వ
పారసిక దేశురాలు అయ్యింది. మధ్య ప్రాచ్యానికి సంబంధించిన అవ్వ అయింది, చైనాకి సంబంధించిన అవ్వ కాదు. ఈయన చేసుకున్నాడు. చాలా కాలం వస్తానని చెప్పి ఊరించి రావడంలే. ఈ పాస్టర్ గారికి ఏమో వయసు ఉడిగిపోతూ ఉంది, కనుచూపు తప్పిపోతూ ఉంది, బిడ్డ మీద ఆశ పెరుగుతూ ఉంది. సమకూర్చుకున్నాడు, వెళ్ళైనా చూచి ఆ తర్వాత చనిపోదామని. చాలలేదు, ఒకసారి నాకు ఫోన్ చేశాడు, పాస్టర్ గారి పరిస్థితి అని. శ్రీనివాస నాయకు నేను ఆయనకి బాగుంటాం, మేమిద్దరం మాట్లాడుకున్నాం, చేయాల్సింది ఏదో చేశాం. వెళ్ళాడు, వెళ్ళి మనసారా చూసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా ఇక్కడికి మనకు వర్తమానానికి వచ్చి అక్కడి నుంచి నాకు ఒక టైపింగ్ తెచ్చాడు. పాపం సమకూర్చుకొని అందరూ ఇచ్చిన దాంట్లోంచి ఖర్చులు బాగుని మిగిలిన దాంట్లో ఒక టైపింగ్ తెచ్చాడు నాకు. ఆయనే తెచ్చి నాకు ఇక్కడ గుర్చాడు. నిజంగా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ బిడ్డను చూసుకుని వచ్చిన తర్వాత చనిపోయాడు. తృప్తిగా చనిపోయి ఉంటాడు. బిడ్డను చూడాలన్నటువంటి ఆశ. ఒక్కసారి యేసుని చూసి మీరు ఆ తర్వాత మీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి, ఎంత నిండిపోతుందో ఆనందంతో హృదయం. అందుకనే నిన్ను చూడలేని ఈ కన్నులు నాకెందుకు, నిన్ను చూడలేని ఈ బతుకు నాకెందుకు. ఇక్కడ అంటున్నాడు, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఆ యాకోబు దేవుడి మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. ఇట్టి ధన్యతని మనం సాధించాలి. సమయం లేదు, కొన్ని వాక్యాలు చెప్పి నేను ముగిస్తాను. 131 కీర్తన 7వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకును. దేవుని దగ్గర కృప దొరుకుతుంది, సంపూర్ణమైన విమోచన కూడా దొరుకుతుంది. కనుక ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. మనుషుల దగ్గర దొరకదు కృప. క్షమాపణ దొరుకుతుందా? విమోచన దొరుకుతుందా? ఎవరైనా వాళ్ళు విమోచించగలరా? సాతాను బంధకాల నుంచి ఎవరైనా విమోచించగలరా? పాపం యొక్క దాస్యంలో నుంచి ఎవరైనా విమోచించగలరా? మన దేవుడిని యెహోవా తప్ప. కనుక ఆయన మీద ఆశ పెట్టుకునండి, ఎందుకంటే కృప దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది. 119వ కీర్తనకారుడు 114వ వచనంలో ఈ రీతిగా అంటున్నాడు, నాకు మరుగు చోటు నా కేడము నీవే, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నేను దాక్కోవలసి వస్తే, పారిపోవలసి వస్తే నీ దగ్గరికి వచ్చి పారిపోతాను, నీ దగ్గరికి వచ్చి దాక్కుంటాను. నా మరుగు చోటు నీవే, నా కేడము నీవే. నా కోసం నువ్వేం చేస్తావో తెలుసా? అవసరమైతే ప్రాణాలైనా ఇస్తావు. నా ప్రాణాన్ని కాపాడడానికి నీవు అవసరమైతే ప్రాణమైనా ఇస్తావు. ఇచ్చాడు సిలువలో. అలాంటి వాడవు నీవు. నీ యొద్ద కృప దొరుకును, విమోచన దొరుకును. గనుక నా మరుగు చోటు నా కేడము నీవే, నీ యొద్దకే వస్తాను, నీ యొక్క ఆశ్రయంలోనే నేను విశ్రమిస్తాను. ఎంత నమ్మకం దేవుని మీద, ఎంత ఆశ దేవుని మీద ఆలోచన చేయండి. అలాగే 119వ కీర్తన 81వ వచనంలో, నీ రక్షణ కొరకు నా ప్రాణం సమస్యలుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఎంతమంది చదువుతున్నారు దేవుని యొక్క వాక్యం? ఏలాగా చదువుతున్నారు దేవుని యొక్క వాక్యం? ఒక పల్లెటూరు అమ్మాయికి వాళ్ళ బావ అమెరికాలో పనిచేస్తూ ఉంటే ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి తీర్మానం చేసుకున్నారు పెద్దోళ్ళు. ఆ అబ్బాయి అక్కడి నుంచి ఈ అమ్మాయికి నిశ్చితార్థం అయిపోయి వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ సెలవు పెట్టుకుని వస్తాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. వెళ్ళాడు. వెళ్ళిన దగ్గర నుంచి మనకి ఇప్పుడులే వచ్చింది వాట్సాప్లో. వెళ్ళి దగ్గర నుంచి ఏంది ఇదే, ఏం లేఖలో, ప్రేమ లేఖలో, ప్రేమ లేఖలు రాస్తా ఉన్నాడు. నువ్వు అక్కడ ఆ మరదల పేరు రేఖ అనుకుందాం, ఒకసారి కేకలాగా. రేఖ, నువ్వు ఇక్కడికి వస్తే పెద్ద కేక. ఎందుకంటే నువ్వు అక్కడ బావి దగ్గర నీళ్లు చేస్తా ఉన్నావు, ఇక్కడికి వస్తే నువ్వు చేదక్కర్లేదు. మిషన్ నొక్కితే చాలు అన్ని నీళ్ళు తెచ్చి మన ఇంట్లో వంటింట్లో పడేస్తాయి. రేఖ, నువ్వు ఇక్కడికి వచ్చాడు పెద్ద కేక అయిపోతావు. అక్కడ నువ్వు బట్టలు ఉతకాలి, నువ్వు ఇస్త్రీ తీయాలి, ఇక్కడికి వచ్చావంటే అన్ని మిషన్లో చేస్తాయి. అన్నీ రాసి పెట్టాడు పాపం. ఈ తల్లి, ఈ బిడ్డ చదువుకోవడం, మళ్ళీ మురిసిపోవడం, నడువులో మళ్ళీ దోపుకోవడం. అంట్లు దోమవుతుంది, మధ్యలో దీన్ని తీస్తుంది, చదువుతుంది, పైకి చూస్తుంది, మురిసిపోతుంది, మళ్ళీ ఇక్కడ పెట్టుకుంటుంది. మళ్ళీ నీళ్లు చేస్తుంది, మధ్యలో దీన్ని తీస్తుంది, చదువుతుంది, ఆకాశంలో చూస్తుంది, ఆయన ఆకాశంలో భావన పెట్టుకుంటుంది ఏమో చిత్రంలో, మురిసిపోతుంది, మళ్ళీ నడుము దోపుతుంది.
ఈ తతంగం అంతా నిద్రపట్టని అవ్వ చూస్తూ ఉంది. ఒక అవ్వ చూస్తూ ఉంది, పిలిచి మనరాలు ఇట్టరా, చాలాసేపు నుంచి చూస్తా ఉన్నాను నేను నీ సంగతి, ఏమిటి ఈ వ్యవహారానికి కారణం ఏమిటి అని అంటే, ఇక ఎట్టకేలకు అవా నీకు కాబట్టి చెబుతున్నాను, ఇది బావగారు రాసిన లేఖ, ఇది నేను మళ్ళీ చదువుతూ ఆనందిస్తూ ఉన్నానంటే, అట్టయితే నీకు ఆనందం అట్లాగే ఉంటుందిలే అనింది. అవ నీకెట తెలుసు అంటే, మీ తాత రాసినప్పుడు నాకు కూడా అదే ఆనందం కలిగి, అట్టయితే ఆనందం అట్టాగే ఉంటుందిలే అంటే, ఒక బావ రాసిన లేఖే మళ్ళీ చదివి మురిసిపోతూ ఉంటే, దేవాది దేవుడు రాసినటువంటి ప్రేమ లేఖను ఎంతగా చదవాలి, ఎంతగా మురిసిపోవాలి. అందుకనే కీర్తనకాడు అంటాడు, అయ్యా నీ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తూ ఉంటే కువ్వు మీద దొరికినట్టుగా నాకుంది, నీ వాక్యము వెల్లడిగురుతోడనే నాకు వెలుగు కలుగుతూ ఉన్నది, నీ వాక్యము నా జిహ్వకు రుచికరముగా ఉన్నది, నీ వాక్యము నా పాదాలకు దీపముగా ఉన్నది, నీ వాక్యమే నన్ను బతికించింది. ఎన్ని శ్రేష్టమైన మాటలు చెప్పాడండి. అలాంటి వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, అలాంటి వాక్య దేవుని మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నానని భక్తులు చెబుతూ ఉన్నారు. నీ ఆశ ఎవరి మీద, నీ నమ్మకము ఎవరి మీద? మనుషుల మీద అయితే ఈ మాట నీవు పలకలేవు. నా బతుకంతా, నా జీవితకాలం అంతా నా దేవుడిని యెహోవాను నేను స్తుతించదనే మాట నీవు చెప్పలేవు. అదే నీ దేవుని మీద అయితే, యాకోబు దేవుని మీద అయితే ఈ మాట నీవు చెప్పగలుగుతావు. సమయం లేదు కాబట్టి 7వ వచనం నుంచి 9వ వచనం వరకు కొన్ని మాటలు చదివి నేను ముగిస్తాను. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును, యెహోవా గుడ్డి వారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. ఇందిరమ్మ గారు పంచశీల సూత్రాలు పెట్టింది. ఒక 5 సూత్రాలు నమ్మినారు, ఓట్లు వేశారు, గెలిపించారు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంటు 6 గ్యారెంటీలు పెట్టింది, నమ్మారు, ఓట్లు వేశారు, గెలిపించారు. వైఎస్ఆర్ గారు కొన్ని వాగ్దానాలు పెట్టాడు మన ముందు, మేనిఫెస్టో అంటాం, నమ్మాము, ఓట్లు వేసాం, గెలిపించాం. రేపు మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆంధ్రాలో ఒక 10 గ్యారెంటీలు పెట్టాలని తీర్మానం చేస్తూ ఉంది. నమ్ముతారు, ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు. దేవుడు ఇక్కడ నేను వేరు చేసుకుని 10 ఉన్నాయి. దీన్ని కూడా మేనిఫెస్టో ఆఫ్ నజరేత్ అంటారు. దీన్ని 146వ కీర్తన 7వ వచనం నుంచి ఇంకా 6వ వచనం నుంచి 10వ వచనం వరకు కూడా కలుపుకుంటే మేనిఫెస్టో ఆఫ్ నజరేత్ అంటే నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క వాగ్దానాలు ఇవి, ఆయన చే కార్యాలు ఇవి. ఇవి నమ్మరా? దేవునికి ఓట్లు వేయరా? దేవునికి స్తుతి చెల్లించరా? దేవుని హత్తుకుని జీవించరా? దేవుని మీద ఆశ పెట్టుకోరా? దేవుని మీద నమ్మకం ఉంచరా? జయ జీవితాన్ని అనుభవించరా? కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనుషులు నమ్ముతూ ఉన్నాము కానీ దేవుణ్ణి నమ్మలేకపోతూ ఉన్నాం. ఎందుకు చెప్తున్నానంటే, మనుషుల మెప్పు నీవు చూడొద్దు. ఎందుకు చెప్పుంటాడు అతడు? దేవుని ప్రవచనం తప్ప వేరొక ప్రవచనం ఉంది అంటే సబుద్ధిని అనుసరించి చెప్పాలి. సబుద్ధిని అనుసరించి ఎందుకు చెబుతారు? మనుషుల మెప్పు కోరి, మనుషుల యొక్క లబ్ధి కోరి. దేవుని మెప్పు కాదు, దేవుని లబ్ధి కాదు, మనుషుల మెప్పు, మనుషుల యొక్క లబ్ధి. సబుద్ధిని అనుసరించి యెహెజ్కేలు గ్రంథం 32-33 అధ్యాయాల్లో. ఇంకొక కారణం ఉంది, దురాత్మ లేక బ్రహ్మపచ్చు ఆత్మ వల్ల కూడా అబద్ధ ప్రవచనాలు చెబుతారు. ఏమవుతుంది? నిన్ను అబద్ధకునిగా చేస్తుంది. అట్లా కాకుండా దేవుని ఆత్మచేత నీవు ప్రవచించితే 100 చెప్తే 100 నెరవేరాలి అంతే. యెహెజ్కేలు గ్రంథం 30-33 అధ్యాయం చదివితే ఆ సారాంశం మనకు అర్థమవుతుంది. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. మన నెల్లూరులో తక్కువ కానీ మెగా సిటీస్లో పోతే అందరూ ప్రాఫిట్లే, ట్రంపెట్లు కాదు. వాళ్ళు ప్రాఫిట్లు అనుకుని ట్రంపెట్లు ఓతున్నారు బోరలు. ప్రవచనాలు నెరవేరకపోతే కుదేలు అవుతున్నారు. ఎందుకు వచ్చింది ఈ అబద్ధ ప్రవచనాలు? మనుషుల వైపు ఎందుకండి మనకు? పౌలు అంటాడు, నేను ఇప్పటికీ మనుషుల యొక్క సంతోషపెట్టుకోరు వాడనైతే నేను దేవునికి దాసుడు కాకపోవద్దును అంటాడు. దేవుని మెప్పు కోసం మనం జీవించామంటే దేవుని ప్రజలందరి మెప్పు కూడా మనం పొందుకోగలుగుతాం. దేవుని మెప్పు మనకు కావాలి. బలా నమ్మకమైన మంచి దాసుని ఒక్క మాట చెబితే చాలు, మనం పొంగిపోతాం అంతే. ఇంతటి వాడు ఈ మాట నా గురించి చెప్పాడు అని పొంగిపోతాం. మన పక్కనున్న వారి వైపు చూసి
అతిశయంతో చూస్తాం, చూసారా నా దేవుడు నా గురించి ఏమాట చెప్పాడు అని. అంతటి ఆనందం. ఒక్క మాట చాలు దేవుడు నీ గురించి నా గురించి. నా హృదయానుసారుడు ఒక్క మాట చెప్పాడు దావీదుకి. నా ఇల్లు అంతటిలో నమ్మకస్తులని ఒక్క మాట చెప్పాడు మోషే గురించి. నేను ఏర్పాటు చేసిన సాధనమని పౌలు గురించి ఒక్క మాట చెప్పాడు. చాలు వాళ్ళకి. ఒక్క మాట చాలు ప్రభువా, ఒక్క మారు చాలు ప్రభువా. నీ ఉంటే నాకు చాలయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా. ఈ కీర్తనకాడు 146 కీర్తనకాడు, నా బ్రతుకు కాలం అంతా, నా జీవిత కాలం అంతా నేను యెహోవాను కీర్తించేదను, స్తుతించేదను. ఇప్పుడు నేను చెప్పిన మాటల వెలుగులో జీవితాన్ని నడిపించుకుని అన్ని స్థితిగతుల్లో దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉండండి. ఆ స్తుతుల మూలముగా దేవుడు చేసే కార్యాలను అనుభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనల్ని ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, మీ వాక్యమనే ఉదక స్నానంతో మనం శుద్ధీకరించినందుకు మీకే స్తుతి స్తోత్రం ప్రభువా. అవును ప్రభువా, మేము మేలు పొందుకున్నప్పుడే కాదయ్యా, కష్టాల్లో కూడా మీకు స్తుతులు చెల్లించేటటువంటి భక్తిని మాకు నేర్పించండి. అట్టి సత్యంలోనికి మమ్మల్ని నడిపించండి. మా బతుకు పర్యంతం ప్రభువా మీరు చేసిన ఉపకారం తలంచుకుంటూ ఎల్లప్పుడూ మీకు స్తుతులు చెల్లిస్తూ ఆనందించే భాగ్యం, ప్రతిగా మీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నందిలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య